కాంట్రవర్షియల్ అయినా ఆడవాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా ఒక క్వశ్చన్ అడుగుతాను నేను. ఎందుకంటే ఫెమినిజం మీద ఇప్పుడు ఎక్కువగా ట్రెండ్ నడుస్తోంది. సో నన్ను అందరూ మళ్ళీ ఎప్పటినుంచో ట్రోల్ చేసేస్తారు. హ్మ్. సో రియల్ ఫెమినిజం అన్నది మీనింగ్ అయితే నిజానికి చేంజ్ చేశారు. అది డిఫరెంట్ సబ్జెక్ట్. పొద్దున్న లేచిన కాడి నుంచి నువ్వు నేను సమానం అని అబ్బాయిలతో మనం సమానంగా వర్క్ చేస్తున్నాము, అన్ని చేస్తున్నాము, పోటీ పడుతున్నాం, సంపాదిస్తున్నాం, అన్ని చేస్తున్నాం. ఎట్ ద సేమ్ టైం నా డౌట్ ఏంటంటే మనలో హార్మోన్స్, వాళ్ళలో హార్మోన్స్ ఉన్నాయి. సో ఈ డౌట్ నాకు ఎందుకు వచ్చిందంటే చాలా మందికి అవాంఛిత రోమాల సమస్య కానీ, హార్మోనల్ చేంజెస్ కానీ ఇవన్నీ చూసి క్వశ్చన్ అడగాలనిపించింది. హార్మోన్స్ కూడా అలాగే సమానంగా వర్క్ చేస్తాయా? తిడుతున్నావా ఏంటి నన్ను? ఓకే. డెఫినెట్లీ నో కదా. కాదా? కదా, అంతే కదా. ఓకే. ఇప్పుడు అట్ దిస్ పాయింట్ ఇన్ టైం Hmm. మనం మాట్లాడుకుంటుంటే Hmm. వెనకాల వీడియో తీసే మన అబ్బాయిలకేమో Hmm. ఒక 22 హార్మోన్స్ తోనో పని జరిగిపోద్ది ఓకే. వాళ్ళ యాక్టివిటీ అంతా. మనం ఒక 73-78 హార్మోన్స్ మీద ఉంటాం. అంటే నేను మాట్లాడుతున్నది వర్క్. ఓకే. ఓకే. అగైన్ ఇప్పుడు మళ్ళీ గూగుల్ చేసి అమ్మాయిలు మాట్లాడుకుంటే 73 అంటే అలా కాదు. ఓకే. బాయ్స్ అండ్ గర్ల్స్ ప్యూబర్టీ రీచ్ అవుతారు కదా, కానీ మనకి పీరియడ్ వస్తుంది. వాళ్ళకి హార్మోనల్ చేంజెస్ ఉన్నప్పటికీ ఈ మనకుండే హార్మోనల్ చేంజెస్ చాలా హెవీ ఓకే. అండ్ దానివల్ల ఉండే ఇంపాక్ట్ కొంచెం ఎక్కువ మనకి కంపారిటివ్లీ. అలాగే ప్రెగ్నెన్సీ, వీ క్యారీ ద బేబీ, దే డొనేట్ ది స్పర్మ్. ఎస్. ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్, బేబీని తయారు చేసి బయట తీసుకొచ్చే ప్రాసెస్, మళ్ళీ ఫీడ్ చేస్తాం, పోస్ట్ డెలివరీ, ఇన్ ప్రెగ్నెన్సీ అంటే అరౌండ్ ద ప్రెగ్నెన్సీ అంతా, అరౌండ్ ద మెనోపాజ్. ఇవన్నీ కూడా మనకి ఉన్నంత హార్మోనల్ కంకాషన్ ఇన్ని ఫేజెస్ ఆఫ్ లైఫ్ లో మెన్కి ఉండదు. ఓకే. దాన్ని బేస్ చేసుకుని మనం కొన్ని పనులని చేయొచ్చు, కొన్ని పనులని చేయకూడదు. అంటే టూ మచ్ స్ట్రెస్ఫుల్ గా ఉండే పనులని మనం చేస్తే ఆల్రెడీ జరుగుతున్న ఈ హార్మోనల్ ఇష్యూస్ ఇంకా వాటిని అగ్రవేట్ చేసిన వాళ్ళం అవుతాం. ఇష్యూస్ అనే దానికన్నా ఈ హార్మోనల్ చేంజెస్ అనుకోవాలి. ఎందుకంటే ఇది న్యాచురల్ ప్రాసెస్. దానికి తగ్గట్టు కొంచెం కామ్నెస్ లో ఉండటం అలవాటు చేసుకోవాలి మనం. అలాగే వాళ్ళు పొద్దున్నే లేట్గా లేస్తారు, నేను కూడా లేట్గానే లేస్తాను, ఇద్దరం వర్క్ చేస్తున్నాం కాబట్టి అంటే ఇందాక మాట్లాడినట్టు మనం అర్లీగా లేవకపోతే వచ్చే ఇంబ్యాలెన్స్ వల్ల, వచ్చే ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇష్యూస్ వల్ల, పీసీఓఎస్ వచ్చి, ఇరెగ్యులారిటీస్ వచ్చి, ఫర్టిలిటీ కన్సర్న్స్ వచ్చి, వీటన్నిటిని రెక్టిఫై చేసుకోవడానికి మన బాడీ ఎంతో కష్టపడుతుంది. వాళ్ళు 4 రోజులు ఎర్లీగా లేస్తే సరిపోతుంది. డ్యామేజ్ ఎక్కువ మనకి కంపారిటివ్లీ వాళ్ళకన్నా. వాళ్ళు ఫాస్ట్గా రికవర్ అవ్వగలరు. అంటే వాళ్ళు ఇవి చేయొచ్చని కాదు, బట్ మీరు కంపారిజన్ అడిగారు కాబట్టి ఆ కంపారిజన్లో చెప్తున్నాను. ఫిజికల్లీ స్ట్రెస్ఫుల్ వర్క్స్ ఏమైనా చేస్తాం మనం, అప్పుడు కూడా చాలా ఇంబ్యాలెన్స్కి లోన్ అవుతాం. సో అంత స్ట్రెస్ఫుల్ సినారియోకి ఈ మల్టీ టాస్కింగ్ విత్ రెస్పెక్ట్ టు బికమింగ్ అ సూపర్ విమెన్, సూపర్ మామ్, ఏదైనా పర్ఫెక్షన్ తో చేయటం, ఈ అన్నిటి ప్రాసెస్ లో మనం అనుభవించే హార్మోనల్ కంకాషన్ ని మనం తగ్గించుకోవాలి. ఆ తగ్గించుకోవాలి అంటే ఈ నేను ఈక్వలే, ఆయన ఏం చేయగలడో నేను కూడా అదే చేస్తాను అనకుండా ఆయన చేయాల్సిన పనులు ఆయనకు అప్పచెప్పటము, లేకపోతే కొంత పనులు కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చినా కొద్దిగా కాంప్రమైజ్ అవ్వటము, టూ మచ్ ఆన్ అవర్ ప్లేట్ లేకుండా చూసుకోవడము చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎప్పుడైతే ఈ పనులు చేస్తామో న్యాచురల్గా అంత వాల్యూమ్లో మనం మాట్లాడి అంత స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ మనము అండగో అయినప్పుడు మేల్ హార్మోన్ రిలీజ్ పెరిగిపోయి, ఇందాక మీరు చెప్పిన అదొకటే కాదు, అదొకటే కారణం కాదు, మనకి ఈ కంకాజన్ వల్ల వచ్చే నెత్తి మీద జుట్టు పోవటం, మొహం మీద బాడీలో వేరే పార్ట్స్ మీద జుట్టు పెరగటం, మెడ దగ్గర నలుపు, ఇవన్నీ కూడా మనకి ఈ అన్నెసెసరీగా వీళ్ళతో పాటు పోటీపడి సమానంగా ఏదో చేసేద్దాము అనే ప్రాసెస్లో జరుగుతున్నాయి. కొంత రెస్ట్ తీసుకోవాలి. అంటే వీఆర్ కెరియర్ విమెన్, మనం మనకున్న ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ వదిలేసుకోలేం, బట్ ఎక్కడో దాని బ్యాలెన్స్ అనేది మనమే చెక్ చేసుకోవాలి. హౌ టు బ్యాలెన్స్ ఇట్. అగైన్ ఒక బంచ్ ఆఫ్ పీపుల్ని తీసుకుంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కన్సర్న్ ఉంటుంది. సో ఇట్స్ అన్ ఇండివిజువల్ పర్స్పెక్టివ్, ఇండివిజువల్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్. అది ఐడెంటిఫై చేసుకోవాలి, చేసుకుని రీసెట్ చేసుకోవాలి. సో ఆ స్పేసే మేము ఎప్పుడు ఫిల్ చేస్తూ వచ్చాం.
ఆల్దో వి ఐ టాక్ టు విమెన్ ఇన్ గ్రూప్స్ జనరలీ 3 వారాలకు ఒకసారి ఆ ప్రోగ్రామ్స్ లో విమెన్ ఇన్ గ్రూప్స్. కానీ ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాం కాబట్టి ఏ ప్రాబ్లమ్ ని ఏ వారంలో అడ్రస్ చేయాలో తెలుసు మాకు. సో అవి అడ్రస్ చేస్తూ బడ్డీస్ నప్పచెప్పి వాళ్ళు నేర్చుకున్న విషయాలు ఆచరణలో పెట్టేటప్పుడు వచ్చి ఆపరేషన్కి ఇచ్చేసిన ఐరన్ అవుట్ చేసుకుంటూ హెల్ప్ చేసుకుంటూ వెళ్ళిపోతారు అనమాట. 12 వారాల తర్వాత ఇంకా ఎవరు అవసరం లేకుండా వాళ్ళని వాళ్ళు మేనేజ్ చేసుకునే లెవెల్కి రెడీ అయిపోతారు. సో బాటమ్ లైన్, నెవర్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ మెన్. ఎందుకు అంటే యూఆర్ కంపేరింగ్ యాపిల్స్ అండ్ ఆరెంజెస్. వాళ్ళ బాడీ వేరే, మన బాడీ వేరే, మన హార్మోన్స్ వేరే, వాళ్ళ హార్మోన్స్ వేరే. చాలా అంటే చాలా మల్టిపుల్ ఫేజెస్ ఆఫ్ లైఫ్లో మన బాడీలో జరిగే చేంజెస్కి వాళ్ళ బాడీలో జరిగే చేంజెస్కి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. మనం కంపేర్ చేసుకుని ఇలా నువ్వు నేను సమానం, నువ్వు 9:30 లేస్తావా, నేను 10 లేస్తా అంటే మన బాడీ కుళ్ళిపోద్ది. అండ్ రికవరీ అండ్ రిపేర్ మనకి ఎక్కువ టైం పడుతుంది. ఓకే, సో మన కోసం మనం ఎర్లీగా లేవటం, సెల్ఫ్ డిసిప్లిన్ పెట్టుకోవటం, మన మీద మనం టైం స్పెండ్ చేసుకోవటం, మనని మనం ప్రయారిటైజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో మళ్ళీ ఇలా తిరిగి మళ్ళీ వెనక్కి పాత పద్ధతుల్లో కరెక్ట్ అన్నదానికి మనం వస్తున్నాం నిజానికి, అంతే కదా? కరెక్ట్. ఓకే, కానీ పూర్ణిమ గారు, నాకు మీరు పర్సనల్గా ఎప్పటి నుంచో తెలిసిన, నాకు ఇంటర్వ్యూ చేయడానికి ఎన్ని రోజులు పట్టింది. సో ఎందుకు మీరు కెమెరా ముందుకు రాలేదు అంటే ఏమైనా రీజన్ ఉందా దానికి? ఇప్పుడు కూడా సోషల్ పోస్ట్ వాళ్ళు ఒక 4-5 కాల్ చేశారు. ఓకే, కాల్ చేసిన నేను మీరు వస్తారు, అనుష వస్తుంది అనే వరకు నేను ఇంటర్వ్యూ ఇవ్వలా. ఐ హ్యావ్ మై రీజన్స్. ఏంటంటే ఇంటర్వ్యూ మొదట్లో చెప్పినట్టు నేను మార్కెటింగ్ చేసుకుని ఆ తర్వాత నా వర్క్ మొదలు పెట్టలేదు, పని చేసుకుంటూ ఉన్నాను. అండ్ ఐ డోంట్ రియలీ అండర్స్టాండ్ ద కాంపిటీషన్. నాలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు, ఈ ఇండస్ట్రీలోనే కాదు ఎక్కడైనా సరే. సో పనితో మనకి సంబంధం ఎక్కువ ఉన్నప్పుడు, పని మీద ప్రేమ ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకి ఆ కాంపిటీషన్ అర్థం కాదు. సో కాంపిటీషన్ ఫీల్ అయినప్పుడు మార్కెటింగ్కి నెసెసిటీ అనిపిస్తుంది. కాంపిటీషన్ ఫీల్ కానప్పుడు అంత నెసెసిటీ అనిపించదు. ఈవెన్ ఇప్పుడు చేసే మ్యాక్సిమం ఆఫ్ ది ఇంటర్వ్యూస్ కూడా నేను ఎందుకు చేయాల్సి వస్తుందంటే, కొంతమంది ఎస్పెషల్లీ ఈ ఇండస్ట్రీలో మన తెలుగు స్టేట్స్లో ఘోరంగా జనాల్ని, వాళ్ళ ఆరోగ్యాన్ని, వాళ్ళ మానసికమైన పరిస్థితుల్ని, ఎస్పెషల్లీ విమెన్ని హింసకి గురి చేయడం చూసి మాట్లాడాలి ఈ విషయం గురించి. ఇఫ్ ఐ వాస్ ఫ్రమ్ సమ్ అదర్ ఇండస్ట్రీ, కాన్ఫ్లిక్టింగ్ ఇంట్రెస్ట్ లేకపోతే నేను పేరు కూడా ఎత్తి మాట్లాడుతున్నాను. నన్ను మళ్ళీ షీల్డ్ లా వాడుకోకూడదు ఆ సదరు సెట్ ఆఫ్ పీపుల్. కాంపిటీషన్ కాబట్టి, కాంపిటీటర్ కాబట్టి మాట్లాడుతుంది అని నేను మాట్లాడే మాటలో కానీ, నేను చెప్పే విషయంలో కానీ వేడి తగ్గకూడదు అనే ఇంటెన్షన్తో నేను నా పనిని పెంచుకుంటూ పోతున్నాను. అంటే రీచ్ ని పెంచుకుంటూ పోతున్నాను. మేము ఉన్నాము, మీకు సహాయపడగలము అనేది చెప్పాల్సిన నెసెసిటీ వచ్చింది కాబట్టి గత 1.5 year నుంచి హెవీగా చేసుకుంటూ వెళ్తున్నాం. ఇన్ఫాక్ట్ మన సీనియర్ జర్నలిస్ట్ ప్రేమ, ఆవిడైతే ఒక 10-12 years గా తెలుసు నాకు. ఎన్ని ఇయర్స్, ఎన్ని ఈవెంట్స్ కి తను TV9 లో ఉన్నప్పటి నుంచి నువ్వు దీనికి రా బాగుంటది, నువ్వు దీనికి రా బాగుంటది. ఇప్పుడు అలా కాదు, చెక్ చేసుకుని కొంచెం రీజనబుల్గా ఉన్నారు, ప్రజెంట్ చేయగలం అంటే మరీ ఇంకా హుందాతనం తగ్గకుండా ప్రజెంట్ చేయాలి. పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అడిగి సెన్సేషనల్ గా నేనేం చేయాలనుకోవట్లా, సెన్సిబుల్ గా చేయాలనుకుంటున్నా. సో అందువల్ల ఐ జస్ట్ కేమ్ ఆన్ బోర్డ్ టు టాక్, నాట్ జస్ట్ టు ఆస్క్ పీపుల్ టు ప్లీజ్ కమ్ జాయిన్ మై ప్రోగ్రామ్స్ ఆర్ థింగ్స్ లైక్ దట్, బట్ ఇంత సింపుల్ గా కూడా చేసుకోవచ్చు. రైట్ పీపుల్ ని చూస్ చేసుకోండి. దిస్ ఇస్ నాట్ జస్ట్ ఫర్ విమెన్, మెన్ కూడా సఫర్ అవుతున్నారు. రైట్ పీపుల్ ని చూస్ చేసుకోండి. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఉందంటారు, సరిగ్గా గూగుల్ చేస్తే అర్థం అవుద్ది. 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందంటున్నారు. 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందో లేదో ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ నేను చెప్పగలను. గూగుల్ ఇక్కడే కూర్చుంటా నేను, పూర్ణిమ మండవా అని మీరు గూగుల్ చేయండి, వావ్ ఫిట్నెస్ అని గూగుల్ చేయండి, మీకు 15 సంవత్సరాల నుంచి ఇంటర్నెట్ లో అన్ని కనపడతాయి. ఈ సదరు వ్యక్తులు 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అని చెప్పి అక్కడేమో 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి మాత్రమే మీకు అది కనపడుతూ, అంత క్లియర్ గా వాళ్ళ టెక్నికల్ టర్మ్స్ అవన్నీ చాలా లూజ్ గా వాడుతూ ఇప్పుడు వాల్యూ సిస్టమ్ పాడు చేస్తున్నారు వాళ్ళు. సో
అందరినీ నేను బాగుపరిచేసే ఇప్పుడు మహా వ్యక్తిని అని చెప్పను కానీ Hmm. నేను డెఫినెట్ గా కొంతమందినైనా బయటికి తీసుకురాగలిగే శక్తినే. Hmm. అది మీ ద్వారా ఇంకా రాబోయే బోల్డ్ ఇంటర్వ్యూస్ ద్వారా Hmm. నేను ఖచ్చితంగా చేసి తీరుతాను. నేను స్పోర్ట్స్ భాషలో చెప్తాను ఇది. Hmm. మేము స్పోర్ట్ ఆడుతున్నాం అనుకోండి, Hmm. అవతలాడు ఎంత చీట్ చేసినా Hmm. ఎంత అన్ఫేర్ గా ఆడినా Hmm. మా కోచ్ ఒకటే చెప్తారు, అవన్నీ మీకు అనవసరం, Okay. మీ ఆట మీరు ఆడండి. Hmm. వాళ్ళు ఇప్పుడు బాస్కెట్బాల్ తీసుకున్నాం అనుకోండి, 7 ప్లేయర్ గేమ్ అంటాం. Hmm. అందరు రెఫరీస్ అలా ఉండరు కానీ 5 అవతల వైపు ఆడతారు, 2 రెఫరీస్ ఉంటారు. Hmm. సో కోచ్ ఏం చెప్తాడంటే, అరే రెఫరీస్ ని కూడా కొనేసారా, Hmm. ఇట్స్ 7 ప్లేయర్ గేమ్ దేర్, Hmm. యు ఆర్ ప్లేయింగ్ 5-on-7 అంటాడు. Hmm. ఇప్పుడు మార్కెట్ అంతా ప్రిడేటరీగా ఉన్నా Hmm. 5-on-7 ఆడుతున్నాం మేము అంటే ఇంకెంత పర్ఫామ్ చేయాలి మేము? సో Hmm. ఫెయిర్ గా ఆడుతూనే పర్ఫార్మెన్స్ పెంచాలి. Hmm. అలాగే ఇప్పుడు మార్కెట్ ని కబళించేసే ప్రాసెస్ లో స్టాండర్డ్ లేనాళ్ళతో మాట్లాడటము, Hmm. స్టాండర్డ్ లేనాళ్ళ ద్వారా మనని మనం ప్రమోట్ చేసుకోవటము, సెన్సేషనల్ గా పిచ్చి పిచ్చి టైటిల్స్ పిచ్చి పిచ్చి మాటలో పెట్టి మాట్లాడటము కాకుండా ఇలాగా Hmm. క్యూట్ గా నీట్ గా Okay. ప్రజెంట్ చేసే వాళ్ళని Thank you. మేము నేను చూస్ Hmm. చేసుకుని Yes. ఐఎమ్ జస్ట్ కమింగ్ అవుట్ ఇన్ టు ది మార్కెట్. థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్ నేను చాలా ఐ లవ్డ్ ఇట్. అసలు ఎట్లా అంటే థ్యాంక్ యూ. యూజువల్ గా నేను స్టూడియోలో చేస్తాను, ఫస్ట్ టైం నేను ఇక్కడ వచ్చి చేస్తున్నందుకు నేనే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సూపర్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ సో మచ్.